మాఘపురాణము 11వ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండు జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరము వలన మార్కండేయుని జననము మొదలగు వృత్తాంతమును వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతము, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడిగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయును చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలనే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు నొందెను. కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావముతో మెలగవలయను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగునుగాన నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పిరి. అటుల 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి మహారుషులందరకు ఆహ్వానములు పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చినారు. అందుకు మృకండు ఆనందముంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు. అటులని వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయును వారించెను. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలోనే మరణించగలడు. మీరందరూ ఈతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించితిరిగదా. అదెటులగును? ఈతని ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఈతడు 1 సంవత్సరమునే మాత్రమే జీవించును అని నుడివిరి. అంతవరకు మార్కండేయును దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవివై వర్ధిల్లు అని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా వినుడు, మనమందరము ఈ మార్కండేయుని వెంటపెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదుము రండి అని పలికి తమ వెంట ఈ మార్కండేయును తోడుకుని పోయిరి. మునీశ్వరుల ఆగమమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయనా అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి, భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయిరండు, ఈతనికి ఏ ప్రమాదమూ జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము, నీకే ఆపద కలగదు అని చెప్పెను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చెదను అనుజ్ఞనిమ్మని కోరగా, మృకండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటును కడుంగుడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయును దీక్షను కాదనలేక, కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు పోయిరి. కుటుంబ సహితముగా కాశీకి పోయి మృకండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే యుండెను. 16వ ఏడు ప్రవేశించెను. మరణము ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొనితెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు కొనిపోవుటకు శివసన్నిధిన ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడుగు వచ్చుసరికి భటులు ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాసము విసురుటకు చేతులు ఎత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి ఎరిగించగా, యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాసము విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచుసరికి యముడు తన ప్రాణమును తీసుకొని పోవ సిద్ధముగానుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగిలించుకుని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించి
మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలముతో యమునికి సంహరించి మార్కండేయును సంరక్షించెను.